ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి అమ్మకు మనస్ఫూర్తిగా నా యొక్క దివ్యాత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈరోజు మనం మన శరీరంలో ఉండే 7 శక్తి చక్రాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. అసలు మనం ఎవరు, మరి ఈ భౌతిక శరీరం వెనక ఏదైనా శక్తి దాగి ఉందా, మనలో భయాలు ఎందుకు కలుగుతున్నాయి, మనలో ఎందుకు కోపం విపరీతంగా వస్తుంది, మనలో ఆత్మవిశ్వాసం ఎందుకు తగ్గుతుంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ చక్రాసి యొక్క జ్ఞానం అండి. మనం చూసుకుంటే కనుక మన పూర్వీకులు అంటే ఋషులు ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశోధించడం కంటే ముందే ఈ మన శరీరం లోపల ఉన్న అంతర్ప్రపంచాన్ని అంటే అంతర్నిర్మాణాన్ని పరిశోధించారట మాస్టర్స్. చూడండి, ఋషులు ఎంత గొప్పవారో, ఎలాంటి మైక్రోస్కోప్ లేకుండానే మన శరీరం లోపల ఉన్న అంతర్నిర్మాణాన్ని వాళ్ళు ధ్యానంలో చూశారంట మాస్టర్స్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఋషులు చాలా గొప్పవారు. వారందరికీ మనం క్లాప్స్ చేద్దాం మాస్టర్స్. మరి ఈ యోగా శాస్త్రంలో ఏముందంటే యథా పిండే తదా బ్రహ్మాండే అన్నారు. మరి ఇక్కడ ఈ పిండంలోనే బ్రహ్మాండం అంతా దాగి ఉంది అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ అనంతమయ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి మన శరీరం లోపల కూడా అదే శక్తి ఉందంట మాస్టర్స్. అంటే మన శరీరం అనేది ఒక మాంసము, ఎముక, రక్తంతో కూడిన ఒక వాహనం అనుకుందాం మాస్టర్స్. మరి ఈ వాహనాన్ని నడిపించడానికి కనపడని డ్రైవర్ ఒకరున్నారు మాస్టర్స్, ఆయనే ప్రాణశక్తి. మరి ఈ ప్రాణశక్తి అంటే ఈ శరీరం అనేది మనం ఒక దేహం అనే అనుకుంటున్నాము. ఇది 5 పొరలతో కూడిన దేహం అండి. మొట్టమొదటిది అన్నమయ కోశం, రెండవది ప్రాణమయ కోశం, మూడవది మనోమయ కోశం, నాలుగవది విజ్ఞానమయ కోశం, ఐదవది ఆనందమయ కోశం. మనం ఇప్పుడు ప్రాణమయ కోశం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ప్రాణమయ కోశం అంటే ప్రాణశక్తి. మనం తీసుకునే శ్వాస అనేది ఊపిరితిత్తులకు మాత్రమే సంబంధించిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్గా చూస్తే మనం ఒక ఊరికి విద్యుత్తుని సరఫరా చేయాలనుకున్నప్పుడు పవర్ స్టేషన్ నుండి సబ్ స్టేషన్కి ఏ విధంగా అయితే విద్యుత్తుని సరఫరా చేస్తామో, అదేవిధంగా అనంతమయ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి అనేది మన శరీరం లోపల ఉన్న ప్రతి కణానికి కూడా ప్రవహిస్తుంది మాస్టర్స్. మరి ప్రాణశక్తి ప్రవహించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మనం నాడులు అంటాం మాస్టర్స్. మన శరీరంలో మొత్తం ఈ నాడులు అంటే రక్తనాళాలని మనం అనుకుంటున్నాము, కానీ ఈ నాడులు అనేవి విద్యుత్ తీగలు లాంటివి. ఈ నాడుల్లో రక్తం కాదు, ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది మాస్టర్స్. మన శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనవి, ప్రధానమైనవి 3 నాడులు. ఏంటంటే అవి మొట్టమొదటిది ఇఢానాడి పింగళ, రెండవది పింగళ నాడి, మూడవది సుషుమ్నా నాడి. ఈ ఇఢానాడి, పింగళ, సుషుమ్నా నాడులు ఎక్కడుంటాయంటే వెన్నెముకకు కుడివైపున ఇఢానాడి ఉంటుంది. ఇది చంద్రుడికి ఎడమ పక్కన ఇఢానాడి ఉంటుంది. ఇది చంద్రుడికి ప్రతీక. వెన్నెముకకు కుడి పక్కన పింగళానాడి ఉంటుంది. ఇది సూర్యుడికి ప్రతీక. వెన్నెముకకు మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుంది. ఎవరైతే ఎప్పుడూ భయపడుతూ ఉంటారు అంటే కాదు, ఇక్కడ పింగళ అన్నాడు. ఏ మానవుడు అయితే ఒక సాధారణ మనిషి యొక్క జీవితం అంటే ఒక సాధారణ మనిషి యొక్క శక్తి అనేది కేవలం పింగళ నాడుల మధ్య మాత్రమే తిరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి అనంతమయ విశ్వమయ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి అనేది సుషుమ్నా నాడిలోకి ప్రవేశిస్తుంది. ఎవరికైతే ప్రాణశక్తి సుషుమ్నా నాడిలోకి ప్రవేశిస్తుందో ఆ మనిషిలో దైవత్వం మేల్కొంటుంది మాస్టర్స్. ఈ పింగళ నాడులు రెండు కూడా పైకి వెళ్తూ 7 ప్రధాన కేంద్రాల వద్ద ఒకదానితో ఒకటి పెనవేసుకుంటాయి. ఆ సంగమ స్థానాన్ని మనం చక్రాస్ అని అంటాం మాస్టర్స్. ఆ సంగమ స్థానాన్నే మనం చక్రాస్ అంటాం. ఇక్కడ చక్రాస్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మనలో 7 శక్తి చక్రాలు ఉన్నాయి. మొట్టమొదటిది మూలాధార చక్రం మాస్టర్స్. ఇక్కడ మనం డ్రాయింగ్ చూసుకుందాం. ఇక్కడ మొట్టమొదటిది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం అనేది మనిషి జీవితానికి అత్యంత ముఖ్యమైనది మాస్టర్స్. ఎగ్జాంపుల్గా చూస్తే మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి పునాది అంటే బేస్మెంట్ ఎంత బలంగా ఉంటే ఎంత ముఖ్యమో ఒక మనిషి జీవితానికి కూడా మూలాధార చక్రం అనేది అంత ముఖ్యమైనది. ఈ
మూలాధార చక్రం అనేది ఇది వెన్నెముకకు అడుగు భాగంలో ఉంటుంది మాస్టర్స్. ఇది భూతత్వానికి ఇది భూతత్వానికి సంబంధించింది. ఎవరైతే ఎప్పుడూ భయపడుతూ ఉంటారో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారిలో ఈ చక్ర అనేది బ్లాక్లో ఉంటుంది, అంటే ముడుచుకొని ఉంటుంది మాస్టర్స్. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారిలో భయం ఉండదో వారిలో ఈ చక్ర బలంగా ఉంటుంది, అంటే వారిలో పర్వతమంతా స్థిరత్వం అనేది ఉంటుంది మాస్టర్స్. నెక్స్ట్ది రెండవ చక్ర ఏంటంటే స్వాదిష్టాన చక్ర. ఇది జలతత్వానికి ప్రతీక. ఇది జలతత్వానికి ప్రతీక. ఇది నాభి యొక్క క్రింది భాగంలో ఉంటుంది, మూలాధార చక్రం యొక్క పై భాగంలో ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ ఇది జలతత్వానికి ప్రతీక. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనిషి యొక్క సృజనాత్మకత, భావోద్వేగాలు, సంబంధ బాంధవ్యాలు అనేవి ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. ఇక్కడ ఉంటాయి. నీరు ఏ విధంగా అయితే స్వచ్ఛంగా ఉంటుందో ఈ చక్ర వికసించిన వారిలో వారి యొక్క ఆలోచనలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటాయి. ఈ చక్ర ఎవరికైతే బ్లాక్లో అంటే ముడుచుకొని ఉంటుందో వారు వ్యసనాలకు, మరి అతి కోపానికి, నిరాశకు లోనవుతారు మాస్టర్స్. నెక్స్ట్ది స్వాదిష్టాన చక్రం తర్వాత మణిపుర చక్రం. ఈ మణిపుర చక్రం అనేది నాభి దగ్గర ఉంటుంది మాస్టర్స్. నాభి దగ్గర జీర్ణాశయం మధ్యలో ఉంటుంది. ఇది అగ్నితత్వానికి ప్రతీక. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇది జీర్ణాశయంలో రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది. ఇంకొకటి, ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే వైశ్వానరో భుక్త్వా అని చెప్పాడు. అంటే మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసేది ఎవరంటే అగ్ని భగవానుడు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ ఇది మణిపుర చక్రము. ఇక్కడ మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపుర చక్రము, ఈ 3 చక్రాలను మనం నిమ్న చక్రాలు అంటాం మాస్టర్స్. ఒక మనిషి యొక్క భౌతిక ప్రపంచం మొత్తం కూడా ఈ చక్రాలలోనే నడుస్తుంది, అంటే ప్రాపంచికంగా ఉంటారు మాస్టర్స్. ఇక్కడ చూడండి, ఆహారము, నిద్ర, భయము, ఇవి అంటే మనం ఒక మనుషులమే జంతువులమే కాదు మాస్టర్స్, మనం దైవత్వానికి వారసులం. కాబట్టి ఈ 3 ఉండిపోకుండా, అంటే ఈ ప్రాపంచికతలోనే ఉండకుండా ఇంకాస్త పైకి వెళ్ళాలి మాస్టర్స్. ఇంకాస్త పైకి వెళితే మణిపుర చక్రం నుండి అనాహత చక్రం మాస్టర్స్. అనాహత చక్రం అనేది వాయుతత్వానికి ప్రతీక. ఇక్కడ అనాహత అంటే కొట్టబడని శబ్దము అని అర్థం మాస్టర్స్. అంటే ఇది గుండె యొక్క మధ్యలో ఉంటుంది. ఇది బయట ప్రేరణ లేకుండానే లోపల నుండి వచ్చే నాదం. చూడండి మాస్టర్స్, గుండెలో లబ్డబ్ లబ్డబ్ అనే శబ్దం అనేది మనకి బయటికి వినిపించదు, కానీ ఆ నాదం లోపల ఉంటుంది మాస్టర్స్. ఈ అనాహత చక్రంలో ప్రేమ, కరుణ, క్షమాగుణాలు అనేవి ఇందులో స్టార్ట్ అవుతాయి మాస్టర్స్. ఈ చక్ర ముడుచుకొని ఉంటే వారిలో ద్వేషము, కోపము, అసూయ అనేవి ఉంటాయి. ఈ చక్రం వికసించినప్పుడు ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణాలు అని వస్తాయి మాస్టర్స్. ఇది వికసించిన వారిలో అందరిలో పరమాత్ముడు ఉన్నాడని అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉంటారు మాస్టర్స్. ఇది స్వాదిష్టాన మణిపూర చక్రం తర్వాత అనాహత చక్రం. చాలామంది గుండె జబ్బులు ఉన్నవారు మందులతోనే కాకుండా ప్రేమ ద్వారా, ధ్యానం ద్వారా కూడా ఈ చక్రాన్ని హీల్ చేసుకోవచ్చు మాస్టర్స్. నెక్స్ట్ది విశుద్ధ చక్ర, అంటే కొంచెం పైకి వెళ్తే విశుద్ధ చక్రం మాస్టర్స్. విశుద్ధ చక్రం అనేది ఆకాశతత్వానికి ప్రతీక. ఇక్కడ విశుద్ధ అంటే ఏంటంటే స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని అర్థం మాస్టర్స్. ఈ విశుద్ధ చక్రం దగ్గరే థైరాయిడ్ గ్రంథి కూడా ఉంటుంది మాస్టర్స్.
ఇక్కడ విశుద్ధ అంటే ఇది గొంతుకు సంబంధించింది. అంటే మనం మనం మాట్లాడే మాట, వ్యక్తీకరించే భావం, సత్యం అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి, మొదలవుతాయి. అయితే మన వాక్కు శక్తివంతంగా మారాలంటే ఈ చక్రం వికసించాలి. మన వాక్కు శక్తివంతంగా మారాలంటే, మనం మాట్లాడే మాట ఇతరుల హృదయాన్ని తాకాలంటే ఈ చక్ర అనేది వికసించాలి. ఈ చక్రం బ్లాక్లో ఉన్నప్పుడు అంటే ముడుచుకొని ఉంటే మన వాక్కు అనేది కరెక్ట్గా ఉండదు మాస్టర్స్. అబద్ధాలు చెప్తూ ఉంటారు. చెప్పే విషయాలన్నీ అట్లే లోపల దిగమింగుతూ ఉంటారు మాస్టర్స్. ఈ చక్ర అనేది మాట్లాడడానికే కాకుండా వినగలిగే శక్తి కూడా ఉంటుంది. సృష్టిలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలను వినగలిగే శక్తి ఇక్కడ ఈ చక్రాలో ఉంటుంది మాస్టర్స్. ఇది విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం తర్వాత నెక్స్ట్ ఆజ్ఞ చక్రం అండి. ఈ ఆజ్ఞా చక్రం అనేది ఆకాశతత్వం తర్వాత ఈ ఆజ్ఞా చక్రం అనేది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క 2 కన్నుల మధ్య భాగంలో ఉంటుందండి మాస్టర్స్. దీన్నే మనం 3వ కన్ను అని, దివ్య నేత్రం, దివ్య చక్షువు అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ శివుడు మన్మధుడిని దహించింది కూడా ఇక్కడే అండి. శివుడు మన్మధుడిని దహించింది కూడా ఈ నేత్రంతోనే, దివ్య చక్షువుతోనే మన్మధుడిని దహించేశాడు. అదేవిధంగా మన లోపల ఉన్న కామ క్రోధాలను జ్ఞానాగ్నితో కాల్చేసే శక్తి కూడా ఇక్కడే ఉంది. ఈ చక్ర వికసించిన వారిలో అంటే భవిష్యత్తులో జరిగే విషయాలన్నీ కూడా వీరికి ముందే తెలుస్తాయి మాస్టర్స్. ఇది ఆజ్ఞ చక్రం. ఇక్కడ ఇడా పింగళ నాడులు ఇట్లా ఇడానాడి పింగళానాడి ఇలా వస్తూ ప్రధాన కేంద్రాల వద్ద పెనవేసుకొని ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర కలుస్తాయి మాస్టర్స్. అంటే ఇక్కడ 2 అనే భావన పోయి అంతా ఒకటే అనే భావన, అద్వైతం అంతా ఒకటే అనే మార్గం, అంటే 2 అనే భావన పోయి అంతా ఒకటే అనే భావన ఇక్కడ వస్తుంది. ఆజ్ఞాచక్రంలో ఇడానాడి పింగళానాడి కలుస్తాయి మాస్టర్స్. నెక్స్ట్ది సహస్రార మాస్టర్స్. సహస్రార స్థితి. ఈ సహస్రార స్థితి ఇది తల యొక్క పైభాగంలో ఉంటుంది మాస్టర్స్. ఈ సహస్రార స్థితిలో ఉన్నవారు ఏంటంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మతో లీనమవుతుంది మాస్టర్స్. అంటే జీవాత్మ పరమాత్మతో లీనమవుతుంది. దీన్ని ఏమంటారంటే కైవల్యము అంటారు, లేదా ముక్తి, మోక్షము అంటారు మాస్టర్స్. ఇక్కడ ఇది వికసించిన వారికి జననము లేదు, మరణము లేదు. బ్రహ్మంతో ఏకమవుతారు. ఇక్కడ చూడండి మాస్టర్స్, ఇక్కడ బ్రహ్మంతో ఏకమవుతారు. చూడండి, ఇక్కడ ఈ వెన్నుపాము యొక్క అడుగు భాగం నుండి ఈ చక్రాసు చూడండి, వెన్నుపాము అడుగులో అంటే చూడండి, ఈ 7 చక్రాల ప్రయాణమే కుండలిని శక్తి ప్రయాణము. అంటే 7 చక్రాల ప్రయాణమే కుండలిని శక్తి ప్రయాణం. ఈ వెన్నుపాము యొక్క అడుగున నిద్రపోతున్న శక్తి అనేది పాములాగా పైకి తాకుతూ చక్రాలన్నింటినీ ఛేదిస్తూ సహస్రారానికి చేరే మార్గమే మానవ జీవితం యొక్క పరమార్థం. చూడండి, మూలాధారంలో ఉన్న అమ్మవారు సహస్రారంలో ఉన్న అయ్యవారితో కలవడమే మనిషి జీవితం యొక్క, ఒక మానవ జీవితం యొక్క పరమావధి మాస్టర్స్. ఇది చక్రాస్ జ్ఞానం మాస్టర్స్. నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీకు అందించాను మాస్టర్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.